తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది కదా, అసలు ఏంది సమస్య ఏంది? అసలు సమస్య ఏంటంటే నోటిఫికేషన్ గురించి అన్న. ఫస్ట్గా వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఏదైతే అసెంబ్లీ వేదికగా చేసిండ్రో ఆ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాలని పెట్టినాము. ఇంకొకటి ఏంటంటే జీవో నెంబర్ సంవత్సరమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు కదా, జాబ్ క్యాలెండర్ ఆధారంగా నోటిఫికేషన్లు పడుతున్నాయి. జాబ్ క్యాలెండర్ అనేది 2 సార్లు రిలీజ్ చేసిండ్రు. ఒకటి ఎలక్షన్ మేనిఫెస్టోలో రిలీజ్ చేసిండ్రు, ఇంకొకటి అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసిండ్రు. ఈ 2 ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఆధారంగా నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఇవ్వట్లే, 2 మెన్షన్ చేయలే అంటున్నా కదా, 2 తుంగల దొక్కిడ్చిండు. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ జాబ్ క్యాలెండర్ పీసీ ఎస్ఐపిసి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చే మూమెంట్లో ఒకసారి నిరుద్యోగులను పిలిస్తేనంటే వాళ్ళు చర్చలు జరుపుతారు. నోటిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, గత ప్రభుత్వంలో చేసిన తప్పులేంది, ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన ఏంది అనేది ఒకసారి వాళ్ళు చెప్తారు. ఏం తప్పులు జరిగినాయి గత ప్రభుత్వంలో? మరి ఇప్పుడు కొన్ని లాంగ్ జంప్ విషయంలో జరిగిందన్న, కొన్ని డిజిటల్ ఐటు పెట్టి అట్లా జరిగినాయి. ఇంకొకటి లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ అయిపోయింటుంది, మెయిన్స్ అయిపోయింటుంది, వెరిఫికేషన్ అయిపోయింటుంది, లాస్ట్లో నువ్వు ఏజ్ ఎక్కువ ఉందని చెప్పి రిజెక్ట్ చేసిన దాఖలు ఉన్నాయి. అంత సెలక్షన్ అయిపోయింటుంది, వాడు ఇంతమందిని దాటుకొని పోయింటాడు. లాస్ట్ మూమెంట్లో వాడు పోవాలిగా డ్యూటీ కానీ మూమెంట్లో నీది ఏజ్ ఎక్కువ ఉందంటే ఆ బాధ ఎట్లుంటుంది? 2 ఇయర్స్ కష్టపడి ఈ నోటిఫికేషన్ అనేది 2 ఇయర్స్ ప్రాసెస్ పడుతుంది అన్న. 1 ఇయర్ పెట్టింది అనుకో, 1 ప్రాసెస్ అయిపోతే తర్వాత సెలక్షన్ ప్రాసెస్, తర్వాత ఒక 9 months పీరియడ్ అట్లా ట్రైనింగే ఉంటుంది. అంత అప్పుడే విధుల్లోకి తీసుకోరు. మళ్ళీ ఈవెంట్స్ ప్రిలిమ్స్ 3 monthsలో ప్రిలిమ్స్ పెట్టిండ్రు అనుకో, దాని తర్వాత 3 months ఈవెంట్స్ పెడితే 3 months 4 months అట్లా ఈవెంట్స్ ఉంటాయి. దాని తర్వాత మెడికల్, దాని తర్వాత ట్రైనింగ్ అని చెప్పేసి పీరియడ్స్ ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి డ్యూటీలకు ఉంటాయి. అంతవరకు శాలరీలు కూడా ఉండవు వీళ్ళకి. ఇది ప్రాసెస్. ఎప్పుడు వచ్చిందన్న నోటిఫికేషన్? ఇప్పుడు గతంలో చూసుకుంటాను, అంతకుముందు 16లో వచ్చింది, తర్వాత 18లో వచ్చింది, తర్వాత కరోనా వల్ల 2020లో రిలీజ్ చేయలే, 2022లో వచ్చింది. ఎవ్రీ 2 yearsకి ఒకసారి వచ్చింది. ఇప్పుడు 2 years అయిపోతుంది. వీళ్ళకి కూడా 2 years కాపు వస్తుంది కదా. వీళ్ళు మెన్షన్ చేసింది 2 times కూడా అయిపోతుంది. ఇక్కడ ఎట్లుందంటే జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇయర్ క్యాలెండర్లో అయిపోయినాయి ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలోనేమో కొలువుల జాతర అని చెప్పేసి జాతరలో బొంగులు పూర్ణాలు అమ్మినట్లు క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటారు, లీకులు చేసారు. ఇక ఎక్కడున్నాయన్న జాబులు? కనీసము ప్రైవేట్లోనన్నా స్కిల్స్ డెవలప్మెంట్ ఓపెన్ చేసి ప్రైవేట్గా నన్ను ఉపాధి ఇవ్వాలి. ఏ సర్కారు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు అనేది ఉద్యోగాలు ఇవ్వలేదన్న, ఉన్న వాస్తవము. ఏ సర్కారు వచ్చినా సరే కొన్ని ప్రైవేట్ స్కిల్స్ కూడా పెట్టి వాళ్ళకి మినిమం 20-25 శాలరీలు పెడితేనంటే వాళ్ళు ప్రైవేట్గానైనా కొద్దిగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటారు కదా. ఎటు కాకుండా పోతున్నాయి జీవితాలు. స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి పెడతామని కదా మరి గవర్నమెంట్. పెడతామని చెప్పేసి ఒక మేనిఫెస్టోలో పెట్టిండ్రు అన్న. ఎక్కడున్నాయి చెప్పు? అంతకుముందు ఎప్పుడో రాజీవీకరణాలు అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో ఉండే పెడతానంటే ఎంఎస్ ఆఫీసు కంప్యూటర్ స్కిల్స్ నేర్పించారు. నేర్పించిన తర్వాత ఏమైందంటే ఇదే సిటీలో వచ్చి డాటా ఎంట్రీ చేయించిండ్రు. 10-12 వేలు కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పచెప్పిండ్రు. 10-12 వేలు ఇస్తే మనం 6-7 వేలు మనకి హాస్టల్ ఫీజే పోవట్టే. వాడు మిగిలేదండి, వాని ఖర్చులు ఏంది చెప్పండి? నోటిఫికేషన్లే రావట్లేదు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తాం? ఉన్న వాస్తవం ఏంటంటే 60,000 ఉద్యోగాలు ఏంటంటే వీళ్ళు మిస్గైడ్ ఏమవుతుందంటే నోటిఫికేషన్లు ఇచ్చింది ఒకరు, జాబ్లది ఏదైతే లెటర్ ఉంటుందో అపాయింట్మెంట్ లెటర్ అది ఇచ్చింది ఒకరు. వీళ్ళు 60,000 అంటున్నారు చూడు, నోటిఫికేషన్లు ఇచ్చింది గత ప్రభుత్వం, అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. అది ఒకటి చెప్పుకుంటే అయిపోతే వాళ్ళు పూర్తి చేయకుండా కూడా మేము పూర్తి చేసి చూపించినామని ఒక మాట చెప్పుకుంటే ఏమవుతుంది వీళ్ళకు? ఆ మాట చెప్పుకోవచ్చు కదా, చేసింది అయితే మీరే కదా, మేమే ఇచ్చినాం అంటే అదే నోటిఫికేషన్ ఇచ్చింది వారానైనా మీరు కదా అని నిరుద్యోగుల ముఖం మీద చెప్తున్నారు. అంటే మేము వచ్చిన 2 సంవత్సరాల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైంది మరి? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల సంగతి దేవుడెరు కానీ ఈ 5 సంవత్సరాలైనా 2 లక్షలు పూర్తి చేయండి అని చెప్తుంది. ఇదే మేము కోరుకునేది. ఎందుకంటే మెయిన్ ఎవ్రీ ఇయర్ ఖాళీలు ఎన్ని పడతాయి? వీళ్ళు ఏందన్నారంటే June 2 నోటిఫికేషన్ ఉంటుంది, June 17 వరకు ప్రాసెస్, అది September 17 వరకు తెలంగాణ విమోచన దినోత్సవం ఉంటుంది. అయితే అప్పటి వరకు నియామకాలు కూడా అవుతాయని చెప్పింది. ఏ సరే వచ్చిందిలే మన ప్రభుత్వం అనుకున్నాం. ఇంకా ఏడుంది మన ప్రభుత్వం? నోటిఫికేషన్లు లేవంటే రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళంతా పేడ్ బ్యాచ్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? పేడ్ బ్యాచ్ అయితేనంటే మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడే కొట్లాడినాం, సపోర్ట్ చేసిందే కాంగ్రెస్ కన్నా, సపోర్ట్ చేసిందే కాంగ్రెస్కు. ఇంకా పేడ్ బ్యాచ్లం ఎట్లయితే చెప్పు, ఇప్పుడు ఆడధికారంలో ఉన్నప్పుడు వీడు పేడ్ బ్యాచ్లు అంటాడు, వీడు అధికారంలో ఉన్నప్పుడు వాడు పేడ్ బ్యాచ్లు అంటారు. అందరికి మేము పేడ్ బ్యాచ్లమే అయిపోయినామా? మరి డబ్బులు ఏడు ఇస్తున్నారు, అదని ఏంటి మరి అట్లనే చేస్తాం. పేడ్ బ్యాచ్లు అని ఊకే పేరు ఎందుకు? డబ్బులు ఏంటి? అప్పుడు తెలుస్తుంది ఆ పేడ్ బ్యాచ్లు ఎవరు. అరే నేను ఇచ్చినని చెప్పి ప్రూఫ్ కూడా మీకు ఉంటుందిగా చెప్పుకోవడానికి. అరే మేము ఇచ్చినాం, ఇగో పేడ్ బ్యాచ్లు చూడని చెప్పి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి చూపి, ఇగో మేము నేసినాం అని చెప్పి. ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు సంవత్సరాల తరబడి ప్రభుత్వాలు ఏమో నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు వయోపరిమితి ఏమో ఒక స్టేజ్ వరకు ఉంటుంది. దీనికి సంబంధించి ఏం చెప్తాను మరి? నేను అదే అంటున్నానన్నా, ఎందుకంటే ఒక క్లారిటీ అనేది ఉండాలన్నా. మేము ఇప్పుడు చదువుకుంటున్నామంటే కనీసం ఏ ఏజ్ వరకు మీరు ఇస్తారు,
అదొక క్లారిటీ ఉంటే ఆ ఏజ్ కన్నా ఎక్కువ ఉంటానంటే మిగతా వాళ్ళు వేరే ఆల్టర్నేట్ చూసుకుంటారన్నా. ఇప్పుడు ఇదే అనేది లేదు కదా, జాబ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, జాబే లైఫ్ కాదు కదా. దానికోసం మేమేమంటున్నామంటే ఒకటి ఏంటంటే కొందరికి ఫ్యాషన్ ఉంటుంది అన్న, డ్రీమ్ ఉంటుంది కాకి చొక్క వేసుకోవాలని చెప్పేసి, దానికోసం కష్టపడుతుంటారు. డబ్బులు వాళ్ళ ఇంకా ఉండొచ్చు, దీన్ని మించి ఉండొచ్చు, కానీ డ్రీమ్ ఉంటుంది చూడు, దానికోసం కష్టపడుతుంటారు. సంవత్సరాల తరబడి నోటిఫికేషన్లు వేయట్లేదు, మరి మీకు డబ్బులు ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను అదే అంటున్నా, ఒకటి నిరుద్యోగ భృతి ఏదైతే 4,000 అన్నారో ఆ 4,000 ఈ నిరుద్యోగ భృతి గురించి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి ఈ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అక్కడ ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, తర్వాత ఎవరు మన రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత కేసీఆర్, ఇంతమంది ఏళ్ల మీద లెక్క పెడితే వీళ్ళందరూ నిరుద్యోగులను మోసం చేసిన వాళ్ళ నిరుద్యోగ భృతి పేరు మీద. నిరుద్యోగుల బతుకులు మారాలంటే ఎలాంటి ప్రభుత్వం? మేమేం లేదు అన్న, ఒకటి చర్చలకు పిలిపిండి నోటిఫికేషన్ ఈ 1-2 months లో వచ్చేటట్టు ఉంది. ఆ 1-2 months లో ఏ విధంగా రావాలి, ఈ నోటిఫికేషన్ ఎట్లా ఉండాలని చెప్పేసి మాతో చర్చలకు పిలిస్తే మేము ఒకటి చేస్తాం. దాని తర్వాత మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ కోసం 1,200 మంది బలిదానం చేసుకుంటే ఒక ఆంధ్ర ఆయనను తీసుకొచ్చి ఇప్పుడు టీజీఎస్పీ అని అంటున్నామో దానికి బోర్డు చైర్మన్ పెట్టిండ్రు. ఆ బోర్డు చైర్మన్ కు కనీసము ఆయన షార్ట్ పుట్ విరిస్తే 3 మీటర్లు దాటదు, అసలు విద్యార్థులకు 6 మీటర్లు పెడతారు. ఇది ఎక్కడ న్యాయం అన్న? షార్ట్ పుట్ ఇస్తారని ఇంకా రానోడు మమ్మల్ని ఇస్తామని రిక్రూట్మెంట్ చేస్తాడా? ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరు పెట్టిన డిమాండ్లలో జియో నెంబర్ 46 ని డీజీఎస్పీ మినహాయించాలి అని చెప్పి పెట్టినారు. 46 గురించి ఏంటంటే గత నోటిఫికేషన్ లో జస్ట్ జియో నెంబర్ 46 అని ఇచ్చిండ్రు. ఈ డిస్టిక్ ఇంత, ఈ డిస్టిక్ ఇంత అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు. దాని తర్వాత జాబులు రాలేదని చెప్పేసి నోటిఫికేషన్ తీవ్రంగా కొద్దిగా చదువుకున్న పోతుందంటే తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్ రివీల్ చేస్తానంటే ఈ డిస్టిక్ ఇంత, ఈ డిస్టిక్ ఇంత. స్వయాన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నారాయణపేట డిస్టిక్కే ఒక 3% ఉంటుంది. 3% అంటే 100లో ఒక 3 జాబులు మాత్రం. 3 జాబులు నువ్వు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఏ, బీసీడి, బీసీబీ, బీసీసీ అని ఇట్లా లెక్క పెట్టుకుంటా పోతానంటే 3 జాబులకు ఏ క్యాస్ట్ వాళ్ళకని పంచుతావు. 3% 3 జాబులకు ఏ క్యాస్ట్ వాళ్ళకని పంచుతావు. ఇది ఒకసారి వాళ్ళు గ్రహించాలి. ఇందులో చాలా లొసుగులు ఉన్నాయి. ఒకసారి పిలిపిస్తానంటే దాన్ని బట్టి మేము ఎట్లా ఉండాలా ఎట్లా లేదని చెప్తాము. జియో నెంబర్ 46 అనేది ఇప్పుడు 2022 నోటిఫికేషన్ లో తెచ్చిన, అంతకుముందు లేదు. మీ ఉద్యోగుల తరఫున ఎవరికైనా కలవడం జరిగిందా? మంత్రివర్గానికి కానీ? మంత్రివర్గానికి గత ప్రభుత్వంలోకి వచ్చినాం. ఈ నోటిఫికేషన్ ద్వారా వేస్తామన్నారు. ఇప్పుడు రీసెంట్ గా మన అశోక్ నగర్ లైబ్రరీలో అద్దంకి దయాకర్ గారు వచ్చి ఒకసారి మీటింగ్ పెట్టిండ్రు. మీటింగ్ పెట్టి మీ సమస్యలు పరిష్కారం ఇస్తామన్నారు. ఏదో సమస్యలు మేము మాట్లాడుతున్నాం అన్నట్టు ముఖ్యమంత్రి దగ్గర కొద్దిగా ఓ ఫోటో దిగేసి ప్రచారం చేసిండ్రు, మీవే సమస్యలు మాట్లాడుతున్నాం అన్నట్టు. మరి దాన్ని ఒకసారి మీరు చర్చించిండ్రా, ఎంతవరకు చర్చించారు అనేది మళ్ళీ తర్వాత దాన్ని ఊసే ఉండదు. ప్రధానంగా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ లో ఎంతవరకు ఏజీ ఇస్తారు, ఇంకొకటి జియో నెంబర్ 46 ఇస్తున్నారా లేదా అదొకటి, ఇంకొకటి ఏంటంటే ఈవెంట్స్ ఏమైనా చేంజ్ చేస్తున్నారా లేదా, ఒకటి ముందే ఒక క్లారిటీ ఇస్తే దానికి సిద్ధంగా వీళ్ళు ప్రిపేర్ అవుతారు. బ్రదర్ చెప్పండి, ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్లు చెల్లించట్లేదని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్య సంస్థలన్నీ కూడా ఈరోజు బంధు పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ముందుగా యావత్ నిరుద్యోగ సమాజం నుంచి కూడా, నిరుద్యోగులందరి నుంచి కూడా ఈ విద్యార్థులకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదో దానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ముందుగా ఎందుకోసం మద్దతు ఉంటుందంటే మమ్మల్ని మోసం చేసిండ్రు, మా నిరుద్యోగుల పక్షాన మోసం చేసిండ్రు, మేము మోసపోయినాం. అదే రకంగా యావత్ విద్యార్థి లోకాన్ని కూడా మోసం చేసిండ్రు. ఎట్లా మోసం చేసిండ్రు అంటే వీళ్ళకు మీరు గత బకాయిలు ఏవి ఉన్నాయో ఆ తర్వాత వచ్చిన ఈ 20 నెలల్లో ఉన్నటువంటి బకాయిలు ఏమి ఉన్నాయో ఇమీడియట్గా చెల్లిస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో ఇచ్చింది. ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగానే చెల్లించాల్సిన ఉండే, చెల్లించకుండా యావత్ నిరుద్యోగ లోకాన్ని మోసం చేసింది, యావత్ విద్యార్థి లోకాన్ని మోసం చేసింది. ఈ రకంగా ఒక ట్యూషన్ ఫీజు అని, అది లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్లో ట్యూషన్ ఫీజు అని పక్కకు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాన్ని పక్కకు పెడితే బడ్జెట్ తక్కువ అవుతుందని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు, ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ఎట్లా చెల్లించిండ్రో, గత ప్రభుత్వాలు ఎట్లా చెల్లించినాయో అదే రకంగా చెల్లించాలి. ఆ రకంగా చెల్లిస్తేనే యావత్ నిరుద్యోగ లోకాన్ని, విద్యార్థి లోకానికి మంచి చేకూరుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒక్క నిరుద్యోగులనే కాదు, అక్కడ విద్యార్థులను మోసం చేసిండ్రు. ఏం మాట్లాడలే. ఇప్పుడు ఉద్యోగుల కోసం ఎవరం లైన్లో ఉన్నాము, నిరుద్యోగులు లైన్లో ఉన్నారు, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం లైన్లో ఉన్నారు, రైతులు యూరియా కోసం లైన్లో ఉన్నారు, స్థానిక సంస్థలు పోటీ చేయడానికి చాలా మంది లైన్లో ఉన్నారు, వివిధ నాయకులు లైన్లో ఉన్నారు. ఇంకా ఆ తర్వాత పెట్టుబడులు పెట్టకుండా కంపెనీలు వేరే దగ్గరికి వెళ్ళడానికి ఆ రకంగా లైన్లో ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాలు కూడా లైన్లో ఉంటాయి. అన్ని వర్గాలను మోసం చేసింది. ఎట్లా మోసం చేసిందని చెప్తా అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసింది. అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ రెగ్యులర్గా ఇస్తానని చెప్పేసి విద్యార్థులను మోసం చేసింది. ఆ తర్వాత 2500 ప్రతి గృహిణికి ఇస్తానని గృహిణులను మోసం చేసింది. ఆ తర్వాత చెల్లెమ్మలకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి ఆ రకంగా మోసం చేసింది. అట్లానే
ఆ తర్వాత రైతు బంధు ప్రతి 6 నెలలకు ఇస్తామని ఆ రకంగా మోసం చేసింది. రైతు బంధుతో పాటు రైతులకు ఒక రైతు బిడ్డగా చెప్తున్నా నేను, రైతులకు రుణమాఫీ చేస్తామని ఆ రకంగా మోసం చేసింది. రుణమాఫీ చేసినా చెప్తుంది కదా కాంగ్రెస్ పార్టీ. లేదు, చేయలేదు. అదే చెప్తున్నా కదా, చేయలేదు. 30% మాత్రమే జరిగింది. ఎందుకంటే దాని లెక్కలతో సహా నేను చెప్పగలుగుతా, కానీ ఇది సమయం కాదు, అందుకే నేను చెప్పదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకునే మేము ఇట్లా మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ సమస్యల పైన అని అంటారు. భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగం చదివినాం, భారత రాజకీయ వ్యవస్థ చదివినాం, అట్లానే భారత సామాజిక వ్యవస్థ చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం. తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంది, తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంది మేము చదివినాం, మాకు తెలుసు. వాళ్ళందరికన్నా బెటర్గా మాకు తెలుసు. మేము ఎందుకు మాట్లాడరాదు? పౌర సమాజంలో ఉన్నప్పుడు మేము ఎందుకు మాట్లాడరు? బరాబరి మాట్లాడతాం, ఏ విషయంనైనా మాట్లాడతాం, ఎక్కడైనా ప్రశ్నిస్తాం. అట్లానే ఈరోజు జరిగినటువంటి ఈ ఉద్యమానికి తప్పకుండా మద్దతుగా తెలియజేస్తున్నాం. వాళ్ళదే కాదు, జియో 46 ఏదైతే రద్దు చేయమన్నారు కదా, ఆ రద్దు చేసే ఉద్యమానికి ముందుండి పోరాడతాం నిరుద్యోగ చేసిగా. అట్లానే జియో 29 రద్దు చేయాలి, జియో 29 రద్దు చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ని మళ్ళీ నిర్వహించాలి, ప్రిలిమ్స్తో పాటు నిర్వహించాలి అని మా ప్రధాన డిమాండ్. గత ప్రభుత్వం మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ఎంత ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఆపలేదని చెప్పేసి మాట్లాడుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారన్నా? ఫీజు రియంబర్స్మెంట్ ఆపలేదు అని అనడం కన్నా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు ఉన్నాయి కదా, ప్రభుత్వంలో కూడా బకాయిలు ఉన్నాయి కదా, ఎందుకు ఆ బకాయిల్ని పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఆ బకాయిల్ని నిలబెట్టాల్సి వచ్చింది? ఆ నిలబెట్టింది ఈయన కొనసాగిస్తున్నాడు, ఆయన నిలబెట్టిండు, ఈయన కొనసాగిస్తున్నాడు. పోనీ ఆయన పూర్తి మొత్తం చేసినామని కూడా వాళ్ళు చెప్పట్లేదు. మేము ఆపుకున్నాం కొంత, ఎందుకు ఆపుకోవాల్సి వచ్చింది? మరి ఈయన ఎందుకు కొనసాగించుకోవాల్సింది? ఇదంతా ఏంది? ఆ ప్రభుత్వం వచ్చినా, ఈ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని, యావత్ తెలంగాణ సమాజాన్ని నిండా ముంచుతున్నాయి. అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే, వాళ్ళకన్నా మేము చదువుకున్న వాళ్ళం మంచిగా, వాళ్ళకన్నా మేము మంచి వాళ్ళము, మేము చదువుకున్న వాళ్ళము. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరుద్యోగుల పక్షాన ప్రతి ఊళ్ళల్లో కూడా మా అక్కలకు, యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న మా అక్క, మా చెల్లి, మా అమ్మ, మా నాన్నలకు తెలియజేయడం ఏంటంటే, మేము కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేస్తాము. సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఆ తర్వాత అర్బన్ లోకల్ బాడీస్లో కానీ, ఆ తర్వాత ఉప ఎన్నికలు కానీ తప్పకుండా పోటీ చేస్తాము. పోటీ చేసి ప్రభుత్వాలకు మా వ్యతిరేకత ఏందో తెలియజేస్తాం. ఇప్పుడు ఏ వర్గాలు అయితే ఉన్నాయో ఇప్పుడు అంటే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాయి, అన్ని కలిపి అన్ని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాయి. మరి ఇప్పుడు అన్ని వర్గాల నుంచి కూడా నిరసనలు, ధర్నాలు చేపట్టబోతాం. దీనికి సంబంధించి ఏం చెప్తారన్నా? నిరసన ధర్నా ఎప్పుడు చేస్తాము? నిరసన అనేది ఎప్పుడు చేస్తాం? మనకు బాధ కలిగినప్పుడు చేస్తాం. మీరు ఇచ్చిన హామీ నిలబడినప్పుడు చెప్తాం. ఈ రకంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి చేస్తున్నాము. తప్పకుండా ఇప్పుడు ఎలక్షన్ లేకపోవచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము నిలబడతాం. తప్పకుండా మా ఇంట యావత్ నిరుద్యోగ లోకం ఉంటుంది. మా అక్కలు, మా చెల్లి, మేమే కదా ఓట్లేసింది. ఆ ఓట్ల రూపంలో మేము చెప్తాం. ఆ తర్వాత ఉప ఎన్నికలు కూడా మేమే కదా నిలబడేది, మేమే కదా వేసేది. ఆ చేసే ఓట్లు ఏదన్నా అప్పుడు వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తాం. జాబ్ క్యాలెండర్ ఆధారంగా నోటిఫికేషన్లు ఇస్తున్నారన్న? అసలు జాబ్ క్యాలెండరే లేదు కదా. జాబ్ క్యాలెండర్ వచ్చి మొన్న పిండ ప్రదానం చేసినాము. జాబ్ క్యాలెండర్కు జాబ్ క్యాలెండర్ సంవత్సరం వచ్చిన దేశ చరిత్రలో ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత కనీసం ఒక నోటిఫికేషన్ కూడా వేయకుండా వీగిపోయిన జాబ్ క్యాలెండర్ ఏదన్నా అంటే ఒక తెలంగాణ జాబ్ క్యాలెండర్ మాత్రమే. దాని గురించి మాట్లాడుకోవడం కూడా అప్రస్తుతం, అసలు అప్రస్తుతం. మరి స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మీ నిరుద్యోగుల పక్షాన మరి ఏ విధంగా ఉండబోతుంది? మరి తప్పకుండా చెప్తున్నా, తప్పకుండా పోటీ చేస్తాం. ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎన్నికలు తప్పకుండా పోటీ చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, అట్లనే అర్బన్ లోకల్ బాడీస్ కానీ, అట్లానే మళ్ళీ వచ్చే ఉప ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా పోటీ చేస్తాం నిరుద్యోగుల పక్షాన.